Dear students, Mohan Mathematics, Mohan Maths Academy. I am Mohan Kumar. CBSE 10th class Introduction to Trigonometry, exercise 8.4, third question. Evaluate this value. Okay, we have to find this value. Okay, ఈ ఫార్ములా మనకి ఈ ఐడెంటిటీ చాలా యూజ్ అవుతుంది. ఓకే, సైన్ స్క్వేర్ ఉంది, దీన్ని కాస్ స్క్వేర్ కింద మార్చాలి. కాస్ స్క్వేర్తో 63 రావాలి. వస్తుందో లేదో చూద్దాం. అన్ని ఇక్కడే ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి. 27 + 63 90 వచ్చింది కదా. సో ఈ కాంబినేషన్స్ అన్ని మనకి 90 వస్తాయి అన్నమాట. ఓకే, సో 27 అంటే 90 - 63. సైన్ 90 - థీటా ఫార్ములా ఏంటి? కాస్ థీటా. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది కాస్ 63 అవుతుంది. సైన్ 27 అంటే కాస్ 63. దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ 27 ఏమవుతుంది? కాస్ స్క్వేర్ 63 అవుతుంది. ఇది కాస్ స్క్వేర్ 63. ఓకే, ఇంకా న్యూమరేటర్ సంగతి ఏంటి? డినామినేటర్ చూద్దాం. ఫార్ములా ఇది. ఇక్కడ కాస్ స్క్వేర్ బాగానే ఉంది, దీన్ని మార్చాలి. ఓకే, 17ని 73 కాంబినేషన్లో మార్చాలి. ఓకే, సో 17 is 90 - 73. ఓకే, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ కూడా కాస్ 90 - థీటా అంటే సైన్ థీటా అనే ఫార్ములా ఉంది. కాస్ 90 - థీటా ఈక్వల్ టు సైన్ థీటా. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి కాస్ 17 సైన్ 73 ఈక్వల్ అవుతుంది. సో కాస్ 17ని సైన్ 73, కాస్ స్క్వేర్ 17ని సైన్ స్క్వేర్ 73తో రిప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రెండు సేమే, 1 అవుతుంది. అలాగే సైన్ స్క్వేర్ 73 ప్లస్ కాస్ స్క్వేర్ 73, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1, టోటల్గా వాల్యూ 1 అవుతుంది. ఓకే, స్నాప్షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఈ సమ్కి వెళ్దాం. ఓకే, దీన్ని సైన్ కింద మారుద్దాం. సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్. దీన్ని కాస్ కింద మారుద్దాం. కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అలా మారుద్దాం. ఓకే, సో దీన్ని మనం సైన్లోకి మార్చాలి. నైంటీలో ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 65 వస్తుంది? 25. అన్నీ ఇక్కడే ఉంటే జాగ్రత్త చూసుకోవాలి.
సో 25 plus 65 is 90. 90 minus 65 is 25, or 90 minus 25 is 65. మనకి ఇక్కడ 65 ఉంది కదా, ఇది రావాలంటే 90 minus 25. ఓకే, చెక్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ లాజిక్. sin 65 ఉంది, దాన్ని మనం 90 minus 25. ఓకే, cos 90 minus theta. sin theta. ఈ ఫార్ములాతో మనకి ఇది ఎలా మారుతుంది, sin theta కింద మారుతుంది, అంటే sin 25 కింద మారుతుంది. ఓకే, ప్లస్ cos 25. ఇది sin 90 minus theta. అంటే cos theta. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది cos theta కింద మారుతుంది, అంటే cos 25 కింద మారుతుంది. ఓకే, ఈ రెండింటిని మనం ఇక్కడ రాయాలి, దిస్ అండ్ దిస్. ఇది ఎలా మారాయంటే ఈ రెండు ఫార్ములాస్ వల్ల మారాయి, ఇక్కడ రాయాలన్నమాట. ఇప్పుడు చూడండి, sin 25 into sin 25, sin square 25. అలాగే cos 25 into cos 25, cos square 25. ఇది ఎలాగుంది, sin square theta plus cos square theta అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ పూర్తయిపోయింది. ఓకే, స్నాప్షాట్ తీసుకోండి.